దీంతో పాటుగా సాక్షాత్తు జగనన్న పక్కనున్న మొన్నటి వరకు పక్కనున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రోడ్ల మీదే గమనించాం కదా. ఎవరికి టికెట్ ఉందో తెలియదు, ఎవరికి టికెట్ లేదో తెలియదు, ఏం పరిస్థితో తెలియదు. మొన్నటి వరకు ఒక చోట అంటే 2019 ఎలక్షన్లో ఒక చోట నుంచి పోటీ చేస్తాడు, తర్వాత ఈ 5 ఏళ్ళు ఒక చోట ఏమంటారంటే ఇన్ఛార్జ్గా ఉంటాడు, సడన్గా ఇవాళ ఇంకో ప్రాంతానికి ఇన్ఛార్జ్గా పంపిస్తారు. అంటే పాపం ఎంత ఈ కన్ఫ్యూజన్లో ఇవాళ రోజున పాపం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, ఆయన ఇంకా కన్ఫ్యూజన్లో అసలు ఏమంటారంటే మిక్స్ చేసి ఇచ్చేసి వచ్చేసి సజ్జల భార్గవ రెడ్డి ఇంకా పెడుతున్నాడు అంటాను నేను. వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఇంకా తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు జగన్ రెడ్డికి. సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాకు తెలిసి అసలు మొత్తం ఒక రోజీ పిక్చర్ ఇస్తుందే ఈ తండ్రి కొడుకులేమో అనిపిస్తోంది నాకు. ఎందుకు అంత ప్రాముఖ్యత, ఎందుకు ప్రజల్లో ఒక డౌట్ అవుతుంది ఎందుకు అంత ప్రాముఖ్యత? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మీ సోషల్ మీడియా ఎక్స్ట్రాడినరీగా చేస్తోంది అంటే ఏమన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక విషయం చెప్తానండి, సోషల్ మీడియా అనేటువంటిది ఏం చెయ్యాలండి? ప్రభుత్వంలో మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు, మీ పార్టీ నుంచి ఏదైతే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకి ఏం పథకాలు అందుతున్నాయి, ఏ రకంగా చేస్తున్నాం అనేటువంటి దాని మీద ఏదన్నా మీ దగ్గర డేటా ఉంటే, వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి వాళ్ళ దగ్గర డేటా లేదు. సార్ వినండి, వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి వాళ్ళ దగ్గర డేటా లేదు. పోనీ మేము ఈ కంపెనీలు తీసుకొచ్చామో ఇచ్చేసామో అది లేకపోతే రోజు వెళ్ళి ఏమంటారంటే ఆయన దానికే మళ్ళీ వెళ్ళి ఆ శంకుస్థాపనలు చేస్తుంటాడు చూడండి జగన్మోహన్ రెడ్డి. అవన్నా మళ్ళీ వెయ్యాలిగా వీళ్ళు. ఏమీ చేయకుండా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తీసుకొచ్చి నిన్నటికి నిన్న నేను మీకు జస్ట్ అంటే ప్రజలందరూ కూడా చూస్తారు, వాళ్ళకు కూడా తెలుసు, నిన్నటికి నిన్న ఒక్క వైఎస్ఆర్సీపీ మెయిన్ పేజ్లోనే ఆల్మోస్ట్ ఒక 5 పోస్టులు మెయిన్ పేజ్లో, వాళ్ళ మెయిన్ ఫేస్బుక్ పేజ్లో 5 పోస్టులు టీడీపీలో మొన్న గొడవ అయిందట, ఏదో ఎక్కడ మన తిరువూరులో ఏదో గొడవ అయిందట. అసలు గొడవ లేదు, ఏమీ లేదు. దాని గురించి 5 పోస్టులు చిలువలు పలువలుగా చేసేసారు వాళ్ళు. అరే మీ ప్రభుత్వం ఏం చేసేది చేస్తుందో అది చేయండి రా నాయన అంటే వీళ్ళకి అర్థం కాదు, చేత కాదు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇవాళ ఆల్ సడ్ అండ్ డన్ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద మీరు ఆన్సర్ చేయరు, ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద మీరు ఆన్సర్ చేయరు. ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అలాంటిదే. మీరు గమనించండి, సజ్జల భార్గవ రెడ్డి ఏం చేశారంటే సోషల్ మీడియా, వీ హ్యావ్ సీన్ ఇట్ వెరీ క్లియర్లీ పవన్ గారు, సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ఏమంటారంటే కంబాటివ్ ఎన్విరాన్మెంట్ తీసుకొస్తాడు. ఆ కంబాటివ్ ఎన్విరాన్మెంట్ తీసుకురావడంతో ఏమవుతుందంటే వివిధ గ్రూపుల మధ్య ఒక కంబాటివ్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయ్యి ఒక ఫైట్ అనేటువంటిది స్టార్ట్ అవ్వాలి. అంటే ఎంతసేపు దాడులు, గొడవలు, హత్యలు, ఇదే నా రాజకీయం అంటే? అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ రాజకీయం కాదా అండి? అసలు ఎక్కడా కూడా మీరు గమనించండి, ఏ రోజున కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పేజ్లో కావచ్చు, వాళ్ళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఈ మహానుభావుడి పేజ్లో కావచ్చు, ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఈ స్టారు ఆ స్టారు అని చెప్పి మాట్లాడడం, ఇది కాదు కదా రాజకీయం అనేది. అండ్ ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఏమన్నా మాట్లాడితే మా మీద ట్రోలింగ్లు స్టార్ట్ చేస్తారు, మమ్మల్ని ఇష్టారీతిని తిడతారు. అండ్ ఎస్, వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్, అండ్ మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాం, ప్రజల కోసం ఫైట్ చేస్తున్నాం, అందులో డౌటే లేదు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరేం సాధించారు అంటే గుండు సున్నా అంటాను. ఇవాళ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఏం తెలుసా అండి, విజయసాయి రెడ్డి గారు తెలుసా, గుర్తున్నారా? మళ్ళీ వచ్చారు ఆయన ఇవాళ పిక్చర్లోకి, వాళ్ళు వచ్చాడు. అదే అందుకే చెప్పా, మీకు తెలుసో తెలీదో మర్చిపోయారేమో, చాలా రోజులు అయిపోయింది, అలా మర్చిపోకండి సార్, వచ్చాడు ఆయన అని చెప్పి చెప్తున్నా. వచ్చాడు, ప్రెస్ మీట్లో మాట్లాడాడు, ఏదో 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 మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా అట దొంగ ఓట్లు ఉన్నాయని కలెక్టర్లు ఎక్కడా రిపోర్ట్ ఇవ్వలేదుట. కలెక్టర్లు సరైన రిపోర్ట్ ఇవ్వలేదనే కదా చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సార్ ఇది ప్రూఫ్ అని చెప్పి అక్కడ పెట్టారు. అందుకే కదా రాజకీయ పార్టీలను పిలిచి వాళ్ళు మాట్లాడారు. మధ్యలో ఈయనకొచ్చిన బాధ ఏంటి నాకు అర్థం కాలేదు. ఒకటి ఇందాక మనం ఈ ట్రోల్స్ గురించి మాట్లాడుకునే సమయంలో ఇంతకాలం అంటే మీ పార్టీ అంటే ప్రత్యర్థి పార్టీ అనుకోవచ్చు, లేదంటే జనసేన పార్టీ కూడా అదే విధంగా ప్రతిపక్షంలో ఉంది, ప్రత్యర్థి పార్టీ. ఈ విధంగా బీజేపీ కానీ ఏ పార్టీ కానీ ఒక వైఎస్ఆర్సీపీ తప్ప ఏదైనా వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలు ఏవైనా వాళ్ళకు ఉండుంటే తప్పించి మిగతా అన్నీ ఆ విధంగా మాట్లాడతారు, ట్రోల్ చేస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించి, ఆ పార్టీలకు సంబంధించి. కానీ ఎందుకు సొంత చెల్లెలి పైన కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? వైఎస్ షర్మిల ఇంతకాలం వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ షర్మిల అంటూ చెప్పుకొని తిరిగారు వాళ్ళంతా. రాజశేఖర్ రెడ్డి కూతురని వాళ్ళే చెప్పుకొని తిరుగుతున్నారు, వాళ్ళే చెప్తున్నారు రాజశేఖర్ రెడ్డి కూతురే. అంత గౌరవం ఇచ్చినటువంటి వైసీపీ నేతలంతా ఇప్పుడు ఈ విధంగా ట్రోల్స్ చేస్తూ ఉంటే వైసీపీ సోషల్ మీడియా ఆమె వ్యక్తిగతంగా
సో ఆమె భర్తకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆమె ఇంటి పేరు వైఎస్ తీసేసి బ్రదర్ అనిల్ ఇంటి పేరు పెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయికి సంబంధించి రాజారెడ్డికి సంబంధించి కూడా ఆ రెడ్డి తీసేసి వేరేదేదో పెడతా ఉన్నారు. ఎందుకు మాట్లాడట్లేదు అధికార పార్టీ వాళ్ళు? మీ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది బెంగళూరు వైఎస్ఆర్సిపి ఫోరం రన్ బై సజ్జల భార్గవ్ రెడ్డి. ఐ ఛాలెంజ్ కాదని చెప్పి సజ్జల భార్గవ్ని బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి. రన్ బై సజ్జల భార్గవ్ రెడ్డి, బెంగళూరు వైఎస్ఆర్సిపి ఫోరం. కాసేపట్లో తాడేపల్లికి వైఎస్ షర్మిల. ఇది ఎప్పుడండి? ఏ రోజైతే మన ఏమంటారు అంటే సోదరుడు సీఎం జగన్ ను కలవనున్న షర్మిల కార్డు ఇవ్వడానికి వెళ్తున్నారు అన్నప్పుడు వెరీ నెక్స్ట్ డే ఇందులో సేమ్ చూడండి మీరు, కాంగ్రెస్ లో చేరిన చంద్రబాబు శిష్యురాలు మెరుసుపల్లి షర్మిల పేరు మారిపోయింది, ఇంటి పేరు మారింది. ఒక పూట కూడా గడవలేదు సార్, ఒక్క పూట కూడా గడవలేదు. అంటే ఇంత నీచంగా సొంతింటి ఆడపడుచుల్నే ఇంత నీచంగా మాట్లాడేటువంటి వెధవలతోటి ఇంకేంటి సార్ మాట్లాడేది? ఇంకేంటండి వాళ్ళ గురించి డిస్కషన్స్ పెట్టేది? సొంత తన ఆడపడుచుల్నే మీరు గమనించండి ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారంటే. బికాజ్ ఐ విల్ డిఫర్ షర్మిల గారి విషయంలో కొన్ని విషయాల్లో నేను ఖచ్చితంగా డిఫర్ అవుతాను, అందులో డౌట్ లేదు. చాలా సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ ఒక ఆడపిల్లగా ఆవిడకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మీరు ఇచ్చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఆడపిల్లగా నేను ఊరుకోను. అదొకటి. ప్లస్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీని దాదాపుగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తనే కదా పాదయాత్ర చేసి ఆ స్టేజ్కి తీసుకొని వచ్చి, నిజంగా చెప్పాలంటే ఒక 60-70% తను కూడా భాగస్వామ్యం ఉంది అందులో, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి. రైట్. మరి ఇదే షర్మిల తెలంగాణలో ఒక పార్టీ పెట్టి ఆవిడ ఇక్కడ నేను ఏదో ఇచ్చేస్తానని చెప్పి తిరిగినప్పుడు మరి ఇదే సోషల్ మీడియా ఎందుకు ఆవిడకి సపోర్ట్ చేయాల? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎందుకు సపోర్ట్ చేయాలి ఆవిడకి? బికాజ్ షీ వాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ టిల్ దెన్ కదా. సరే సపోర్ట్ చేయలేదు. ఇవాళ తను కాంగ్రెస్లోకి వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది కాంగ్రెస్ అంట చంద్రబాబు నాయుడు. అసలు నాకు అర్థం కాదండి, వీళ్ళకి నిద్రపోతే పొద్దున్న లేస్తే పడుకుంటే తింటే ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారి మీద పడేడుస్తారేంటి వీళ్ళు? నాకు అర్థం కాదు. వాళ్ళ ఆఖరికి ఏమైపోయింది తెలుసా? రేపు పొద్దున్న నిన్న చెప్పారు కదా మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడుతున్నారు, మీకు అర్థం కాల పవన్ గారు రేపు పొద్దున్న పుసుక్కుని ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి అలా పక్క నుంచి వెళ్తుంటే పుసుక్కుని తుమ్మారని రాగోగో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మూలనే తుమ్మాడు అంటాడు. వీళ్ళు అలా తయారయ్యారు. నేను ఇప్పుడు ఇంట్లో అన్నా చెల్లెల గొడవ కూడా మీరే చేయిస్తున్నారు. నేను అదే చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన్ని తోలునాడతారు పవన్ కళ్యాణ్ గారిని, దానికి చంద్రబాబు నాయుడు గారి పేరే తీసుకుంటారు. ఇవాళ సొంత చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే, మా పార్టీలో జాయిన్ కాల, జనసేనలో జాయిన్ కాల, ఇంకెక్కడా జాయిన్ కాల, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మాకేం సంబంధం సార్? అదే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వస్తే నేను కూడా సపోర్ట్ చేస్తాను లెటర్ రాయడం, ఆమెట అక్కడికి వెళ్ళంగానే వీళ్ళకి ఇబ్బంది జరిగిపోయిందట. వచ్చి లేదు చంద్రబాబు శిష్యురాలు అని అంటారు. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే అసలు ఎవరు ఏం చేసినా సరే చంద్రబాబు నాయుడు గారే కారణం అన్నప్పుడు మరి మీకు చేత కాదనే కదా అర్థం. చేత కాదు కదా మీకు, మరి చేత కానప్పుడు అక్కడ అధికారంలో కూర్చోవడం ఎందుకు? దిగిపోవచ్చుగా. మరి ఇంతకాలం వ్యవస్థలు మేనేజ్ చేశారు మీ పార్టీ అధినేత చంద్రబాబు అని చెప్పారు. మరి అలా మేనేజ్ చేస్తే 52 రోజులు జైల్లో ఎందుకుంటారు ఆయన? సార్ మీకు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త రికార్డు తెలుసా? మీకు జగన్మోహన్ రెడ్డి గారిది? అత్యధికంగా పిటిషన్లు వేశారు తన కేసుల విషయంలో. అత్యధికంగా దేశవ్యాప్తంగా ఎవరు ఏనన్నటువంటి ఒక పిటిషన్ లేసారండి. కంప్లీట్ చేయనివ్వాలి. నాకు కాలు నొప్పి వచ్చింది వాళ్ళు రాలేను, నేను అక్కడికి పోయి బట్టన్ ఒత్తాలి వాళ్ళు రాలేను, లేకపోతే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ రోజున డిన్నర్ చేయాలి నేను రాలేను, రేపు అక్కడ పోయి నేను పెళ్లికి వెళ్ళాలి నేను రాలేను, లేకపోతే మా అమ్మకి చెవు నొప్పి వచ్చింది నేను రాలేను. ఐఎమ్ సారీ బట్ ఐ విల్ యూజ్ దీస్ టర్మ్స్. హీ హ్యాస్ డన్ దిస్ కంటిన్యూస్గా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి మహానుభావుడు దేశవ్యాప్తంగా ఎవరు ఒక ట్రాక్ రికార్డ్ లేనటువంటి రికార్డ్ని బ్రేక్ చేసినటువంటి జగనన్న ఇవాళ రోజున ఏం రికార్డ్ బ్రేక్ చేశాడయ్యా అనంటే అత్యధికంగా యాబ్సెంట్ పిటిషన్లు వేశాడు కోర్టులో. నేను చెప్పా కదా. సో దీనన్నిటినీ ఇంతకు మించినటువంటి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ఏముంటుంది సార్? అండ్ ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ది జ్యుడిషియల్ సిస్టమ్, హైయెస్ట్ రిగార్డ్. నేను జ్యుడిషియల్ సిస్టమ్ని చాలా ఎక్కువగా నమ్ముతాను అండ్ ఐ బిలీవ్ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి దాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను. చక్రవర్తి గారు ఒక్క నిమిషం పవన్ గారు, ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు వ్యవస్థల్ని మేనేజ్ చేసేది చంద్రబాబు నాయుడు గారు అంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మూలానే కాంగ్రెస్లోకి షర్మిల గారు వెళ్ళిందంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మూలానే ఇవాళ రోజున
పవన్ కళ్యాణ్ గారు జనసేన మాతోటి పొత్తులో పెట్టుకుందని అంటారు. మరి వాళ్ళ ఇవన్నీ- పచ్చని సంసారం, వాళ్ళ పచ్చని ఆ కుటుంబంలో కూడా కుటుంబాన్ని చిచ్చు- అసలు నేను చిచ్చు ఒకటే పెట్టారు. చెప్తున్నా, మళ్ళీ అసలు కుటుంబం ఎక్కడుంది సార్ అని అడుగుతున్నా. మీ తల్లి మీతో లేదు, మీ చెల్లి మీతో లేదు, మీకు సంబంధించినటువంటి బాబాయిలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరు మీతో లేరు. ఎక్కడుంది సార్ అక్కడ కుటుంబం? కుటుంబమే లేదు. ఆ కుటుంబాన్ని మీకు మీరే కూల్చేసుకొని, మీకు మీరే చిచ్చులు పెట్టుకొని, మీకు మీరే గొడవలు పెట్టుకొని, మీకు మీరే హత్యలు చేయించుకొని, మీకు మీరే అన్ని చేయించుకొని వచ్చి మా మీద పడి ఏడుస్తారు. ఇక్కడ సోషల్ మీడియాలో లేదంటే ఎవరో మామూలుగా చెప్పింది కాదు, ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. మొన్న సభలో చెప్పారు, మా నేను అదే కుటుంబాన్ని చెప్తున్నానండి, విచ్ఛిన్నం చేస్తున్నారు నేను అని. అదే చెప్తున్నాను. 4.5 సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన చెల్లికి కుటుంబం ఏ విధమైనటువంటి విషెస్ చెప్పనివాడు. హ్యాపీ న్యూ ఇయర్ కావచ్చు, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ కావచ్చు, హ్యాపీ బర్త్డే కావచ్చు,